దాడులకు గొడవలకు దారితీస్తూ ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కేవలం తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల వల్లనే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇన్ని సంఘటనలు జరిగినా, ఇన్ని చోట్లలో ధర్నాలు జరిగినా, ఇన్ని చోట్లలో మీ మీద వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ఎందుకు మారడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇకనైనా మీరు మారకపోతే పోలీసుల మీద ఉన్నటువంటి నమ్మకం ప్రజలలో పూర్తిగా పోతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలను కాపాడాల్సిన మీరే ప్రజల్ని ఈ విధంగా ఒక ఇంటెలెక్చువల్ అయినటువంటి న్యాయవాది పైన ఇట్లా దాడులు చేయడం అనేటువంటిది చాలా దారుణం అని చెప్పి మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు ఇకనైనా మారతారని చెప్పి ఆశిస్తూ ఇలా చేసినటువంటి పోలీసులపైన, మాదనపేట పోలీసులపైన గౌరవ డీజీపీ గారు చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.